అది కేరళలోని కాసర్గోడ్ పట్టణం. ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబంలో రాధాకృష్ణన్ నాయర్ జన్మించాడు. నాయర్ తండ్రి ప్రకృతి ప్రేమికుడు. అందుకే పట్టణానికి దూరంగా వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. నాయర్కి 4 వయసు ఉన్నప్పుడు వారి కుటుంబం కర్ణాటకలోని మంగళూరు సమీపంలోని ఓ మారుమూల గ్రామానికి వలస వెళ్ళింది. అక్కడే రబ్బరు తోటలకు మధ్యలో ఇల్లు నిర్మించుకున్నారు. చుట్టూ ప్రకృతి, పచ్చదనం మధ్య పర్యావరణాన్ని పరిరక్షించాలనే లోతైన బాధ్యతతో నాయర్ పెరిగాడు. చిన్నప్పటినుంచి నాయరుకు చదువు అస్సలు ఎక్కేదే కాదు. కాని ఎలాగోలా అత్యవసర మార్కులతో బయటపడేవాడు. కాని ఇంటర్మీడియట్లో ఫెయిలైపోయాడు. మారుమూల పల్లెటూరు కాబట్టి అక్కడ ఉపాధి దొరకటం కష్టంగా ఉండేది. దానికి తోడు 1970వ దశకంలో చాలా మంది పురుషులు ఉద్యోగం కోసం ముంబైకు వెళ్లేవారు. నాయర్ కూడా అలాగే ఉద్యోగం వెతుక్కుంటూ ముంబై బాట పట్టాడు. ముంబై మహానగరంలో ఉద్యోగం కోసం ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. చివరికి ఓ మెడికల్ స్టోర్లో నాయర్కు సేల్స్ మ్యాన్ గా పని దొరికింది. కొన్నాళ్లు పనిచేశాక ముంబై నగరంలో ఏర్పడ్డ పరిచయాలతో ఓ హోల్సేల్ బట్టల షాపులో సూపర్వైజర్ గా చేరాడు. అక్కడ చేరిన కొద్ది రోజులకే మంచి పేరు తెచ్చుకున్నాడు. షాపు ఓనర్ కూడా నాయర్ పనితీరుకు మెచ్చి ఏకంగా ఫ్యాక్టరీ మేనేజర్ గా ప్రమోషన్ ఇచ్చారు. దీంతో ముంబైలోని బట్టల షాపు నుంచి మేనేజర్ గా ఫ్యాక్టరీ వ్యవహారాలు చూసుకునేందుకు గుజరాత్ రాష్ట్రంలోని ఉంబెరగావ్ అనే గ్రామానికి మారాల్సి వచ్చింది. అది సముద్ర తీర గ్రామం కావటంతో ఈ ప్రాంతం సినిమాలు, టీవీ సీరియల్ షూటింగులకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడే ఎన్నో వస్త్ర పరిశ్రమలు కూడా ఉన్నాయి. అక్కడ 10 ఏళ్లపాటు ఫ్యాక్టరీ మేనేజర్గా ఆర్కే నాయర్ పనిచేశాడు. ఈ సమయంలోనే నాయర్ జీవితం కీలక మలుపు తిరిగింది. అక్కడే కేరళ సమాజం అనే ఎన్జీవీతో అనుబంధం ఏర్పడింది. కేరళ సమాజం కార్యక్రమాలకు హాజరవుతూ సామాజిక సేవలో కూడా యాక్టివ్గా మారాడు. ఈ ఎన్జీవీతో కలిసి గిరిజన విద్యార్థులకు విద్యనందించటంలో సహాయం చేయటం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే ఆర్కే నాయర్ సామాజిక సేవలో ఎక్కువగా పాల్గొంటూ ఉండటంతో ఫ్యాక్టరీ మేనేజర్గా తన ఉద్యోగాన్ని సమర్థంగా నిర్వహించలేకపోయాడు. దీంతో ఉద్యోగానికి రాజీనామా చేసేశాడు. ఆ తర్వాత తన సొంత కంపెనీని స్థాపించాడు. తొలుత శ్రీ పూర్ణిక ఎక్స్పోర్ట్స్ అనే రెడీమేడ్ షర్టుల కంపెనీని ప్రారంభించగా క్రమంగా అది శ్రీ పూర్ణిక ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ గా మారింది. ఇప్పుడది 3 ఫ్యాక్టరీలుగా విస్తరించింది. ఈ ఫ్యాక్టరీల్లో 450 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఓవైపు సమాజ సేవ, మరోవైపు సొంత కంపెనీ నిర్వహణ. జీవితం సాఫీగా సాగిపోతున్న తరుణంలో ఆర్కే నాయర్ జీవితం ఊహించని మలుపు తిరిగింది. 2012లో గుజరాత్లో ఓ రోడ్డు నిర్మాణ ప్రాజెక్టులో భాగంగా 170 చెట్లు నరికివేశారు. దీంతో చూస్తుండగానే వందలాది పక్షులు, వాటి గుడ్లు కిందకు రాలిపడ్డాయి. నిస్సహాయ స్థితిలో పక్షులు ఆర్తనాదాలు చేస్తుంటే ఆర్కే నాయర్ గుండె ముక్కలైంది. చిన్నప్పటినుంచి ప్రకృతి ఒడిలో పెరిగిన నాయర్ పక్షులను ఇలా చూసి తట్టుకోలేకపోయాడు. అక్కడి నుంచి ఇంటికెళ్లి పడుకున్నా నాయర్కు ఆ పక్షులే గుర్తుకొస్తున్నాయి. మనుషుల అవసరాల కోసం పక్షులను బలి చేయడం ఏం నాగరికత అని లోతుగా ఆలోచించారు. తెల్లారేసరికల్లా తన జీవితాన్ని మలుపు తిప్పే అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకున్నాడు. పక్షుల కోసం ఒక కొత్త అడవిని సృష్టించాలని సంకల్పించాడు. వెంటనే తన స్నేహితుడిని భాగస్వామిగా చేసుకొని స్థానికంగా 1 ఎకరా భూమిని కొనుగోలు చేశాడు. జపాన్ వృక్ష శాస్త్రజ్ఞుడు అకీరా మియావాకి క్షీణించిన భూమిపై అడవులను పునరుద్ధరించే పద్ధతులకు ప్రసిద్ధి చెందాడు. దీంతో అకీరా మియావాకి పద్ధతిలో అడవిని సృష్టించాలని నిర్ణయానికి వచ్చాడు. వెంటనే అకీరా బృందాన్ని ఆర్కే నాయర్ సంప్రదించారు. దీంతో జపాన్ నుంచి ఓ బృందం గుజరాత్ రాష్ట్రానికి వచ్చి అడవులను ఎలా పెంచాలో నేర్పించింది. తర్వాత అకీరా మియావాకి పద్ధతిలో 1500 మొక్కలను నాటాడు. చూస్తుండగానే ఈ మొక్కలు చెట్లుగా మారాయి. 2 ఏళ్లలోనే దట్టమైన అడవిగా రూపాంతరం చెందింది. ఆర్కే నాయర్ పని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆకర్షించింది. తమ రాష్ట్రంలోని రసాయన డంపింగ్ యార్డులో అడవిని సృష్టించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నాయర్ను ఆహ్వానించింది. దీంతో 2016లో వివిధ జాతులకు సంబంధించిన 38 రకాలకు చెందిన 32,000 మొక్కలు నాటాడు. దీంతో ఆ ప్రాంతం అడవిగా మారి ఇప్పుడు పక్షులకు ఆవాసమైంది. దీంతో ఆర్కే నాయర్కు మహారాష్ట్ర ప్రభుత్వం వసుంధర అవార్డు ప్రదానం చేసింది. ఈ క్రమంలో ఆర్కే నాయర్ గురించి మీడియాలో గొప్పగా ఆర్టికల్స్ రాశారు. దీంతో నాయర్ చేస్తున్న పని వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలను ఆకర్షించింది. 1,03,000 మొక్కలతో తమ రాష్ట్రంలో కొత్త అడవిని సృష్టించాలని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నాయర్ను పిలిచింది. దీంతో నదికి నడిమధ్యలో అడవిని పెంచి ఆ ప్రాంతాన్ని ఓ ద్వీపంగా మార్చేశాడు. ఆ తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో పట్టణ డంపింగ్ యార్డు వద్ద మియావాకి పద్ధతిలో అడవిని సృష్టించాడు. అలాగే పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్లో తన బృందంతో కలిసి మరో అడవిని పెంచారు.
అనంతరం రాజస్థాన్లో కూడా పలు అడవులు పెంచాడు. తర్వాత పుల్వామా ఉగ్రదాడిలో అసువులు బాసిన అమరవీరుల కోసం 40 రోజుల్లో 40 రకాలకు చెందిన 40,000 మొక్కలతో మరో అడవిని సృష్టించారు. దీనికి పుల్వామా షాహిద్ వాన్ అని నామకరణం చేశారు. ఇలా 2012 నుంచి ఇప్పటివరకు 12 రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పట్టణ ప్రాంతాల్లో ఆర్కే నాయర్ ఏకంగా 80కి పైగా అడవులను సృష్టించాడు. మనం ప్రకృతికి సహాయం చేస్తే ఆ ప్రకృతే తిరిగి మనకు సహాయం చేస్తుందని నేను తెలుసుకున్నాను. ఈ అడవుల్లో చాలా ఔషధ మొక్కలు తమంతట తాముగా పెరుగుతున్నాయని ఆర్కే నాయర్ పేర్కొన్నారు. ఇక అడవులు పెంచటమంటే ఆషామాషీ వ్యవహారం కాదని ఆర్కే నాయర్ చెబుతున్నారు. ఈ బృహత్తర కార్యక్రమంలో ప్రభుత్వాలే కాకుండా ప్రజల సహకారం కూడా ఉండాలని స్పష్టం చేస్తున్నారు. నేను ఒక అడవిని పెంచాలంటే స్థానికంగా ఉండే ప్రజలు, ప్రభుత్వాలు అన్ని బాధ్యతలు తీసుకుంటే తప్ప అక్కడికి వెళ్లను. అడవి పెరిగిన తర్వాత నిర్వహణ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే చిన్న ఖర్చులు, ఫెన్సింగ్, నీటి కనెక్టివిటీ, ఇతర ఎన్నో అంశాలు ముడిపడి ఉంటాయి. నేను మొక్కలు పెంచే సాంకేతికతను తీసుకురాగలను కానీ ఆ చెట్లు జీవించాలి. అడవిగా మారాలి అంటే అందరి సహకారం కావాల్సిందే. ఇలాంటి గొప్ప పనిని పబ్లిసిటీ కోసం ఒకరోజు ఏర్పాటు చేయకూడదు అని ఆర్కే నాయర్ నొక్కి చెప్పారు. ఒక పని చేస్తే మనకెంత లాభమొస్తుందని చూసే ఈ రోజుల్లో ప్రకృతి ప్రకోపిస్తే ఎంతటి విధ్వంసం జరుగుతుందనేది మన కళ్ల ముందే కనిపిస్తున్న తరుణంలో రేపటి మన పిల్లల భవిష్యత్తు కోసం ప్రకృతిని కాపాడాలన్న సంకల్పంతో అడవులు పెంచుతున్న ఆర్కే నాయర్ గురించి మీ అభిప్రాయమేంటో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి.